లకు నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ ధర్మం ప్రేక్షకులకు వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చతుర్థి సందర్భంగా వరసిద్ధి వినాయక స్వామి యొక్క వ్రతమును మనము ఈ రోజున చూస్తూ మన ఇంట్లో కూడా ఆ వినాయక స్వామి యొక్క పూజను చక్కగా చేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా దీపారాధనతో ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అమ్మ, దీపారాధన చేయండి. ఓం ఉద్దీప్యస్వజాతవేదో పఘ్నం నిరురుతింబమా పశోగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. ఆ దీపం దగ్గర అక్షతలు వేసి ఒక్కో పుష్పం పెట్టేసేయండి. దీపరాజాయ నమః ప్రార్థన నమస్కారం సమర్పయామి. మీరంతా అక్షతలు తీసుకొని గణపతికి నమస్కారం చేసుకొని అక్షతలు పట్టుకోండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु. श्रीमहागणाधिपतये नमः. श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरि ओम. అక్షతలు పసుపు గణపతి పైన ఆ మృత్తికా గణపతి పైన వేసి నమస్కారం చేసుకోండి. అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి. సానో మంద్రేశమూర్జందుహానా ధేనుర్వాగస్మానుపాసుష్టుతైతు. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవా. ఆ పసుపు గణపతికి కుంకుమ పెట్టండి. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవా. విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రియుగం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూధర్ధ్రువాణి ధర్మధర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతరం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః. లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. ధూమకేతుర్గణాధ్యక్షపాలచంద్రో గజాననః. వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురాసురైః సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే. మీరంతా ఎడమ చేతులు అక్షతలు పెట్టుకొని ఆ అక్షతలను కుడి చేతితో తీసుకొని చిన్నగా పసుపు గణపతి పైన ముగ్గురు వేస్తూ ఉండండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతి వసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. మీకు ఇష్టమైన దైవాన్ని మనసులో తలుచుకొని అక్షతలు వేయండి. ఇష్టదేవతాభ్యో నమః. మీ కులదేవతలను మనసులో తలుచుకొని నమస్కారం చేసి అక్షతలు వేయండి. కులదేవతాభ్యో నమః. మీకు జన్మనిచ్చినటువంటి మీ తల్లిదండ్రులను కూడా తలుచుకొని అక్షతలు వేయండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. सर्वेभ्यो वेदविद्भ्यो महाजनेभ्यो महाभागवतेभ्यो
నమో నమః. మొత్తం అక్షతలు వేసేసేయండి. ఆచమ్య, ముందుగా మీరు దంపతులు ఆచమనం చేసి ఆ తర్వాత వారికి ఇవ్వండి ఆచమనానికి. ఓం హస్తం ప్రక్షాళ్య, చేతిలో నీళ్ళు పోసుకొని ఆ 2 చేతులు కడుక్కోండి, పళ్ళెంలో తాగండి. ఓం కేశవాయ స్వాహ. మళ్ళీ ఓం నారాయణాయ స్వాహ. మళ్ళీ ఓం మాధవాయ స్వాహ. హస్తం ప్రక్షాళ్య, చేయి దుడుచుకోండి. మీరు మీ శ్రీమతి గారికి ఆచమనం చేయించండి. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. హస్తం ప్రక్షాళ్య, చేతులు కట్టుకోండి. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. హస్తం ప్రక్షాళ్య, చేతులు తుడుచుకోండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. మీరు ముగ్గురు చిటికెడు అక్షతలు తీసుకొని వాసన చూసి తలపై నుంచి వెనక్కి విసిరేసుకోండి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామపి రోధేన బ్రహ్మకర్మసమారభే పృథివ్యాః. 2 చేతులతో నేలను దాకి నమస్కారం చేయండి. పృథివ్యాః మేరో పృష్ఠ ఋషిః కూర్మో దేవత సుతలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ప్రాణాయామం చేయండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగుం సత్యం. అంగుళ్యాగ్రై నాసికాగ్రం సంపీడ్య పాపనాశనం. ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే శ్రీకృష్ణాగోదావర్యోర్మధ్యప్రదేశే శాలీవాహనశకే బౌద్ధావతారే శ్రీ వరసిద్ధివినాయకస్వామి దేవతా సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన ప్రభవాది 6 సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రీత్యర్థం మీరంతా చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య శౌర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహం ప్రాప్తి అర్థం మమ ఇహ జన్మ జన్మని జన్మాంతర ఏషు చ బాల్య
బాల్య యౌవన యౌవన కౌమార కౌమార వార్ధక్య వార్ధక్య ఏషు ఏషు జాగ్రత్ జాగ్రత్ స్వప్న స్వప్న సుషుప్తి సుషుప్తి అవస్థాసు అవస్థాసు రహసి రహసి ప్రకాశే చ ప్రకాశే చ జ్ఞానతో జ్ఞానతో అజ్ఞానతః అజ్ఞానతః మయా కృత సమస్త సమస్త దురితక్షయ దురితక్షయ ద్వారా నివార వరసిద్ధి వరసిద్ధి వినాయక స్వామి వినాయక స్వామి దేవతాం దేవతాం ఉద్దిశ్య ముద్దిశ్య వరసిద్ధి వరసిద్ధి వినాయక స్వామి వినాయక స్వామి దేవత దేవత ప్రీత్యర్థం ప్రీత్యర్థం వరసిద్ధి వరసిద్ధి వినాయక వినాయక స్వామి స్వామి వ్రతం వ్రతం అహం కరిష్యే. కరిష్యే. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు అక్షతుల నీళ్లు పళ్ళెంలో వదిలివేసేయండి. తదంగా కలశార్చనంచ కరిష్యే. మీ ఎదురుగా కలశంలో నీళ్లు ఉన్నాయి. అందులో మీరంతా పసుపు కుంకుమ అక్షతలు ఒక పుష్పము వేసి ఆ కలశం పైన కుడి చేయిని ఇలా పెట్టి నమస్కారం చేసుకోండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధ యజుర్వేదః సామవేదోః అధర్వణః అంగైశ్చసహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఓం ఆపో వా ఇదగుం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాపః సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందా గుష్యాపో జ్యోతి గుష్యాపో యజో గుష్యాప సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాప. ఓం. ఆ పుష్పమును ఆ నీళ్లను తీసుకొని ఆ పుష్పముతో మనము పూజ చేసేటువంటి పూజా వస్తువులన్నింటిపైన మీరు ముగ్గురు పుష్పంతో నీళ్లను జలకరించండి. ఆ తర్వాత పసుపు గణపతి పైన నీళ్లు జలకరించండి. ఆ తర్వాత గణపతి ప్రతిమ పైన ఆ పైన మీ ముగ్గురి పైన నీళ్లు ప్రోక్షణ చేసుకోండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య యజమానం స్వయం ఆత్మానం సంప్రోక్ష్య అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి పుండరీకాక్షాజిరమః అథ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం హరిద్రా గణపతి పూజాం కరిష్యే. ఇప్పుడు మనం చేయబోయేది వరసిద్ధి వినాయక స్వామి యొక్క వ్రతం. ఆ వరసిద్ధి వినాయక స్వామి యొక్క పూజ కూడా ఎలాంటి విఘ్నములు లేకుండా సాగడం కోసము ముందుగా పసుపు గణపతిని మనం పూజించాలి. కనుక మీరు ముగ్గురు అక్షతలు తీసుకొని ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని చెప్పండి. శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. ఆ పసుపు గణపతి పైన అక్షతలు వేయండి. మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. మీకు దగ్గరలో ఆ గరిక ఉంది చూసారా? ముగ్గురు 3 గరిక కట్టలు పట్టుకోండి. ఆ గరిక కుసలు గణపతి పైన ఇలా బోర్లించి ఇలా చేయి ఇలా పెట్టి గణపతి ఆ పసుపు గణపతి మీద పట్టుకోండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహ నో దేహి భోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరం దమనుమదే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపహ ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే. ఆ గరికలు పక్కన పెట్టేసేయండి. ముగ్గురు అక్షతలు తీసుకోండి.
ముగ్గురు చెప్పండి. స్వామిన్ స్వామి సర్వ సర్వ గణనాథ గణనాథ యావత్ పూజ యావత్ పూజ అవసానకం అవసానకం తావత్వం తావత్వం ప్రీతి భావేన ప్రీతి భావేన హరిద్ర హరిద్ర బింబేస్మిన్ బింబేస్మిన్ సన్నిధిం సన్నిధిం కురు కురు. ఆ పసుపు గణపతి పైన అక్షతలు వేసి నమస్కారం చేయండి. హరిద్రా గణపతయే నమః ప్రాణ ప్రతిష్టాపనం సమర్పయామి. మళ్ళీ అక్షతలు తీసుకొని గణపతికి నమస్కారం చేసుకొని చెప్పండి. అగజానన అగజాననం పద్మార్కం పద్మార్కం గజాననం గజాననం అహర్నిశం అహర్నిశం అనేకదం అనేకదం తం భక్తానాం తం భక్తానాం ఏకదంతం ఏకదంతం ఉపాస్మహే. ఉపాస్మహే. అక్షతలు వేయండి. మహాగణపతయే నమః ధ్యానం సమర్పయామి. ఆ మహాగణపతయే నమః ఆవాహనం సమర్పయామి. పుష్పంతో కానీ గరికతో కానీ అందులో పుష్పము ముందుగానే ఉందిగా కలశంలో, ఆ పుష్పంతో చిన్నగా పసుపు గణపతి మీద నీళ్లు జిలకరిస్తూ ఉండండి. మహాగణపతయే నమః పాద్యం సమర్పయామి. మహాగణపతయే నమః అర్ఘ్యం సమర్పయామి. హరిద్రా గణపతయే నమః ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. శుద్ధోదక స్నానం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాదన మహేరణాయ చక్షసే యోవశివత మోరసస్తస్య భాజేతే హనః ఉషధీరివ మాతరః తస్మా అరంగమాంబో యస్య క్షయాయ జిన్వధ ఆపో జనయధాచనః. హరిద్రా గణపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ముగ్గురు అక్షతలు పట్టుకోండి. మహాగణపతయే నమః వస్త్రం అభివస్త్రా సువసరాన్యరశాభిధేనో సుదుఘా పూజమానః అభిచంద్రాభృతవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమా. హరిద్రా గణపతయే నమః వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతలు పసుపు గణపతి మీద వేయండి. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. పుష్పంతో గంధము అలాగే పసుపు అలాగే కుంకుమ ఆ పసుపు గణపతి మీద వేయండి. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహో బహ్వయే శ్రియం. హరిద్రా గణపతయే నమః హరిద్రాది కుంకుమచూర్ణ సుగంధ పరిమళ పటవాసిక ద్రవ్యాన్ని సమర్పయామి. పుష్పాన్ని పూజయామి. చిన్నగా పుష్పాలు పెడుతూ ఉండండి ఆ పసుపు గణపతి దగ్గర. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం శ్రీమన్మహాగణపతయే నమో నమః. పుష్పాణి పూజయామి. ధూపం అగరొత్తులు వెలిగించి అగరొత్తులు చూపించండి. ధూపం వనస్పతిరసైర్ధూపైర్నానాగంధైః సుసంయుతం ఆఘ్రే స్రవదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. దీపానికి నమస్కారం చేయండి. సాధ్యమేకార్తి సంయుక్తం వణిహినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య తిమిరాపః. భక్త్యా దీపం ప్రయజ్జామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. మహాగణపతయే నమః స్థాపిత దీపం దర్శయామి. ధూప దీప అనంతరం శుద్ధ ఆచమనీయం. పుష్పంతో ఒక చుక్క నీళ్లు జిలకరించండి గణపతి మీద. ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఇద్దరు ఒక అరటిపండు తీసుకొని గణపతి దగ్గర పెట్టి నైవేద్యం పెట్టండి. పుష్పంతో నీళ్లు చల్లండి. గాయత్ర్యాద్భి ప్రోక్ష్య పుండరీకాక్షాయ నమః. ఓం ప్రాణాయ స్వాహ చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఇది ఫల నివేదనం సమర్పయామి. మళ్ళీ గణపతి పైన పుష్పంతో నీళ్లు జలకరించండి 5 సార్లు. మధ్యే మధ్యే స్వాదోదకం సమర్పయామి. అమృతాపిధానమసి ఉత్తరాభూషణం సమర్పయామి. హస్త ప్రక్షాళనం సమర్పయామి. పాద ప్రక్షాళనం సమర్పయామి. పునరాచమనీయం సమర్పయామి. అక్షతులు తీసుకోండి. పూగి ఫలైస్ස కర్పూరేర్నాగవల్లిదలైరితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం.
శ్రీ మహాగణపతయే నమః. తాంబూల దక్షిణార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేయండి. నీరాజన దీపం, కర్పూరం వెలిగించి ఏకార్తిలో కర్పూరం వెలిగించి ఒకరు హారతి చూపించండి, ఒకరు గంట కొట్టండి. గజాననాయ గాంగేయ సహజాయ సదాత్మనే గౌరీ ప్రియతనూజాయ గణేశాయ ఆస్తు మంగళం. నీరాజనానంతరం ఒక్కసారి గణపతికి నీళ్లు చూపించి వదిలేసి నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. మీరు ముగ్గురు హారతి కళ్ళకద్దుకోండి. ముగ్గురు అక్షతలు పట్టుకోండి. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. ముగ్గురు చెప్పండి. వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ కోటి సూర్య కోటి సూర్య సమప్రభ సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్నం కురు మే దేవ కురు మే దేవ సర్వకార్యేషు సర్వకార్యేషు సర్వదా. సర్వదా. గణపతి పైన వేయండి అక్షతలు. మహాగణపతయే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. అక్షతలు వేస్తూ ఉండండి. పునః పూజాం కరిష్యే ఛత్రమాధ్యాదయామి చామరాభ్యాం విజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికాన్ ఆరోహయామి అశ్వాన్ ఆరోహయామి గజాన్ ఆరోహయామి మూషికం ఆరోహయామి సమస్త రాజోపచార దేవోపచార శక్త్యుపచార భక్త్యుపచార పూజాం సమర్పయామి. ముగ్గురు చెప్పండి. మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం గణాధిప గణాధిప యత్పూజితం యత్పూజితం మయా దేవ మయా దేవ పరిపూర్ణం పరిపూర్ణం తదస్తుతే తదస్తుతే అనేన అనేన వరసిద్ధి వరసిద్ధి వినాయక స్వామి వినాయక స్వామి పూజాం పూజాం కర్తుం కర్తుం నిర్విఘ్న నిర్విఘ్న పరిసమాప్తి పరిసమాప్తి అర్థం అర్థం గణపతి గణపతి సుప్రీతో సుప్రీతో వరదో వరదో భవతు. భవతు. చేతిలో కొన్ని నీళ్లు పోసుకొని పళ్ళెంలో వదిలేసేయండి. అమ్మ మీరిద్దరు ఆడవాళ్ళు పసుపు గణపతి పైన ఉన్నటువంటి పుష్పమును చెరొకటి తీసుకొని వాసన చూసి తల్లో పెట్టుకోండి. గణపతి ప్రసాదం యజమానస్య శిరసా గృహామి సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశని గణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. మళ్ళీ ముగ్గురు అక్షతలు తీసుకోండి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాగం మహిమానః సదంత యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః ఆవాహిత హరిద్రా గణపతిం యథాస్థానం ప్రవేశయామి. పసుపు గణపతి పైన అక్షతలు వేసి నమస్కారం చేయండి. గణపతిం యథాస్థానం ప్రవేశయామి పూజార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇక్కడి నుంచి మనం వరసిద్ధి వినాయక స్వామి యొక్క పూజను ప్రారంభం చేసుకుందాము. అక్షతలు తీసుకొని నమస్కారం పెట్టుకోండి. భవ సంచిత పాపౌగా విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాం కుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఆ అక్షతలు ఆ మృత్తికా గణపతి పైన వేసి నమస్కారం చేయండి. గణపతయే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఇందాకటిలాగే ఆ గరికను తీసుకొని ముగ్గురు గరిక పట్టుకొని ఆ మట్టి గణపతి పైన ఆ గరికని ఇలా పట్టుకొని చేతితో పట్టుకొని నమస్కారం పెట్టుకోండి. అధ ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. ఓం అసునీతే పునరస్మాసు చిక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జ్యోక్పశ్యేవ సూర్యముచ్చరం తమనుమదే మృడయా ఆనస్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపహ ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే. అలాగే పట్టుకొని చెప్పండి. స్వామిన్ స్వామి సర్వ సర్వ గణనాథ గణనాథ యావత్ యావత్ పూజ పూజ అవసానకం అవసానకం తావత్వం తావత్వం ప్రీతి
ప్రీతి భావేన భావేన ప్రతిమేస్మిన్ ప్రతిమేస్మిన్ సన్నిధిం సన్నిధిం కురు కురు స్థిరో భవ శిరో భవ వరదో భవ వరదో భవ సుముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ సుప్రసన్నో భవ ఆవాహితో భవ ఆవాహితో భవ అవకుంఠితో భవ అవకుంఠితో భవ స్థిర స్థిర ఆసనం ఆసనం కురు కురు ప్రసీద 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 ఈ గరిక మళ్ళీ ఎక్కడక్కడ పెట్టేసేయండి. మళ్ళీ అక్షతలు తీసుకొని నమస్కారం పెట్టుకోండి. అధ ధ్యానం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టపరదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ధ్యాయేద్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అక్షతలు వేసి నమస్కారం చేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మళ్ళీ అక్షతలు పట్టుకోండి ముగ్గురు. అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథ నాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆవాహయామి. అక్షతలు వేయండి. ఆవాహనార్థం అక్షతాన్ సమర్పయామి. మళ్ళీ ముగ్గురు అక్షతలు పట్టుకోండి. మౌక్తికై పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నవరత్న ఖచిత దివ్య సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. చేతులు జోడించి నమస్కారం పెట్టుకోండి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన. ముగ్గురు పుష్పంతో స్వామివారి పాదాలపైన నీళ్లు చిలకరించండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాదారవిందయోః పాద్యం సమర్పయామి. చేతులు జోడించి నమస్కారం పెట్టుకోండి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధ పుష్పాక్షతైర్యుతం. పుష్పంతో స్వామివారి చేతులపైన నీళ్లు జిలకరించండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. చేతులు జోడించి నమస్కారం పెట్టుకొని అనాథ నాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవా తుభ్యం దత్తం మయా ప్రభో. ఉద్ధరణితో కలశంలోని నీళ్లు తీసుకోండి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారు పీఠంలో వచ్చి కూర్చున్నారు కదా. ఇప్పుడు స్వామివారికి మనం ఏం చేశాము? ఆవాహనం చేసి ఆయనకు సింహాసనం వేసి కాళ్ళు గడుక్కోవడానికి నీళ్లు, చేతులు గడుక్కోవడానికి నీళ్లు, ఆచమనం చేయడానికి నీళ్లు ఇచ్చాం. ఇప్పుడు అభిషేకం అంటే స్నానం. ఈ సమయంలో పంచామృతములతో గణపతి ప్రతిభను అభిషేకం చేయవచ్చు. ఆ తరువాత రకరకాల ఫలోదకములతో అభిషేకం చేసి ఆ తర్వాత శుద్ధోదకముతో అభిషేకం చేయవచ్చు. ఇలాంటి సమయంలో పంచామృత మంత్రములు, ఆ తర్వాత రుద్రము, పంచసూక్తాలు, దశశాంతులు, గణపతి అధర్వణ శీర్షము లాంటివి చదువుకుంటూ అభిషేకం చేయవచ్చు. నేను మంత్రం చెబుతూ ఉంటాను, పుష్పంతో ఆ మట్టి గణపతి పైన నీళ్లు ప్రోక్షణ చేస్తూ ఉండండి మంత్రం అయ్యేంత వరకు కూడా. అధ స్నానం దధి క్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే. ఓం పయశ్చ మే రసశ్చ మే ఘృతంచ మే మధుచ మే సగ్ధిశ్చ మే సపేదిశ్చ మే గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైః అమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే. స్నానం పంచామృతైర్దేవా గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే
శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ముగ్గురు అక్షతలు పట్టుకోండి. స్నానం చేశారు స్వామివారు, అభిషేకం చేశాం, స్నానం చేయించాము. ఇప్పుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి. అక్షతలు పట్టుకొని నేను మంత్రం చెప్పిన తర్వాత అక్షతలు వేయండి. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హర ఆత్మజ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. పాదాల దగ్గర అక్షతలు వేసి పుష్పంతో నీళ్లు జలకరించండి పాదాల దగ్గర. వస్త్రధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ అక్షతలు పట్టుకోండి. రాజతం బ్రహ్మసూత్రంచ కాంచనం చోత్తరీయకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానాం ఇష్టదాయక శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. పాదాల దగ్గర అక్షతలు వేయండి. మళ్ళీ పుష్పంతో నీళ్లు చిలకరించండి పాదాల దగ్గర. యజ్ఞోపవీత ధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుష్పమును గంధములో అద్దివేసి ఆ గంధంతో అద్దినటువంటి పుష్పమును గణపతి పాదాల దగ్గర సమర్పించండి ముగ్గురు. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహో బహ్వయే శ్రియం దివ్యశ్రీచందన గంధ విలేపనం సమర్పయామి. అదేవిధంగా పసుపు, అదేవిధంగా కుంకుమ స్వామివారికి సమర్పించండి. అహిరివ భోగై పర్యేది బాహుం జ్యాయా హేతిం పరిబాధమానః హస్తఘ్నో విశ్వావయునాన్ విద్వాన్ పుమాన్ పుమాగుం సంపరిబాధ విష్పతః యా గుంగూర్యాసినీ బాలి యా రాకా యా సరస్వతీ ఇంద్రాణి వహ్వ ఊతయే వరుణాని స్వస్తయే సుమంగళీ రియం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరేతన వరసిద్ధి వినాయక స్వామినే నమః. హరిద్రాజ కుంకుమచూర్ణ సుగంధ పరిమళ పటవాసిక ద్రవ్యాణి సమర్పయామి. అక్షతలు పట్టుకోండి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అక్షతాన్ సమర్పయామి. నాలుగు పుష్పాలు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర పుష్పాలు పెట్టండి. సుగంధాని చ పుష్పాణి జాతి కుంద ముఖాని చ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పుష్పై సుపూజయామి. అధ అంగపూజాం కరిష్యే. అక్షతలు ఎడమ చేతిలో పెట్టుకోండి. నేను స్వామివారి యొక్క అంగపూజ చెబుతూ ఉంటాను. ఒక్కొక్క అంగమును చెప్తూ ఉంటాను, వర్ణిస్తూ ఉంటాను. మీరు మనస్సులో ఆ అంగమును దర్శిస్తున్నట్టుగా భావించి ఆ అంగములకు నమస్కారం చేస్తున్నట్టుగా భావించి అక్షతలు స్వామివారి దగ్గర వేస్తూ ఉండండి. అధ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత అంగపూజాం కరిష్యే. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్భౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. ఓం ఆఘువాహనాయ నమః ఊరు పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణో పూజయామి. ఓం పాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. నేను నామాలు చెప్తూ ఉంటాను. ఆ పత్రాలు మీరు ఇరువురు కూడా స్వామివారి పాదాల దగ్గర పెడుతూ ఉండండి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం సమర్పయామి. ఓం గణాధిపాయ నమః బృహదీపత్రం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపుత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణికాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం పాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి.
ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశాయ నమః సర్వ 21 పత్రాన్ని పూజయామి. గరిక చెరొకటి తీసుకోండి, ముగ్గురు పట్టుకోండి. గరికను ఎడమ చేతిలో పట్టుకొని నేను నామాలు చెప్తుంటే కొద్ది కొద్దిగా వేస్తూ ఉండాలి అందు స్వామి దగ్గర. ఓం గణాధిపాయ నమః దుర్వాయుగ్మేన పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః దుర్వాయుగ్మేన పూజయామి. ఓం ఆఘువాహనాయ నమః దుర్వాయుగ్మేన పూజయామి. ఓం వినాయకాయ నమః దుర్వాయుగ్మేన పూజయామి. ఓం ఈశపుత్రాయ నమః దుర్వాయుగ్మేన పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః దుర్వాయుగ్మేన పూజయామి. ఓం ఏకదంతాయ నమః దుర్వాయుగ్మేన పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః దుర్వాయుగ్మేన పూజయామి. ఓం మూషకవాహనాయ నమః దుర్వాయుగ్మేన పూజయామి. ఓం కుమారగురవే నమః దుర్వాయుగ్మేన పూజయామి. మొత్తం గరికను కుడి చేతిలోకి పట్టుకోండి. కాండాత్ ప్రరోహంతి పరుషః పరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ. ఆ మొత్తం గరికను స్వామివారి దగ్గర పెట్టేసేయండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః దుర్వాయుగ్మం సమర్పయామి. అధ అష్టోత్తర శతనామార్చనం చ కరిష్యే. అక్షతలు ఎడమ చేతిలో పెట్టుకొని ఆ అక్షతలు స్వామివారి పైన నేను నామాలు చెప్తున్నంతసేపు వేస్తూ ఉండండి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోత్థితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకర ప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం కుమారగురవే నమః. ఓం ప్రభవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిద్ధవనప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మ విద్యాదిదానభువే నమః. ఓం జిష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మథాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం ధ్యాయసే నమః. ఓం యక్షకిన్నర సేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీర నినదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయినే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృత పరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖయే నమః. ఓం సంసారాంబు నిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిణీ మేఘలాయ నమః. ఓం సమస్త దేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సతోత్థితాయ నమః. ఓం విఘాతకారిణే నమః.
ఓం విశ్వదృశే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్త వేషాయ నమః ఓం అపరాజితే నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం అక్రాంత చిత్ప్రభవే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః అష్టోత్తర శతనామార్చన పూజాం సమర్పయామి. దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. దీపానికి నమస్కారం చేసుకోండి ముగ్గురు. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా జ్యోతిదం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ప్రత్యక్ష స్థాపిత దీపం దర్శయామి. ఒక్కసారి స్వామివారి పాదాల దగ్గర నీళ్లు జీలకరించండి పుష్పంతో. ధూప దీప అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుష్పంతో ఆ ఫలాలన్నిటిపైన నీళ్లు జీలకరించి నైవేద్యం చూపించండి ముగ్గురు. ద్రాక్ష ఖర్జూర సంయుక్తం నారికేళ ఫలాన్వితం మధు శర్కర సమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతాం. పుండరీకాక్షాయ నమః. చేత్తో చూపించండి. ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. నివేదనం సమర్పయామి. మళ్ళీ పుష్పంతో స్వామివారి పాదాల దగ్గర 5 సార్లు నీళ్లు జీలకరించండి. మధ్యే మధ్యే స్వాదోదకం సమర్పయామి. అమృతా విధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్త ప్రక్షాళనం సమర్పయామి. పాద ప్రక్షాళనం సమర్పయామి. పునరాచమనీయం సమర్పయామి. తమలపాకులు తీసుకొని అందులో అక్షంతలు ఒక పుష్పం పెట్టేసి ఆ తమలపాకులు గణపతికి సమర్పించండి. పూగీఫల సమాయుక్తం నాగవల్లిదలైయుతం కర్పూర్ణ చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఇది తాంబూలం సమర్పయామి. కర్పూరం వెలిగించి హారతి ఇవ్వండి. గణపతికి మనం ఎన్ని రకాల నివేదనలు చేసినప్పటికీ కూడా మీరు ఉండ్రాళ్ళే పెడతారా, మోదకాలే పెడతారా, పంచభక్షాలే పెడతారా, పాయసం పెడతారా, మీ ఇష్టం. ఎన్ని పెట్టినప్పటికీ కూడా ఏది పెట్టినా పెట్టకపోయినా వినాయక చతుర్థి రోజున దోసపండు నివేదన చేయాలి అని శాస్త్రవచనం కనుక ఈ రోజున గణపతికి దోసపండు నివేదన చేసి ఆ ప్రసాదమును ఇంటిల్లిపాది అందరూ స్వీకరించాలి. పెట్టండి. భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. ఇది ఫల నివేదనం సమర్పయామి. నీరాజనం. కర్పూరం వెలిగించి హారతి ఇవ్వండి. ఓం మంగళం గణనాథాయ మంగళం హరసూనవే మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్త్రేస్తు మంగళం. ఒకసారి నీళ్లు చూపించి వదిలేసి స్వామికి హారతి ఇచ్చేసి మీరు కళ్ళకద్దుకోండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ముగ్గురు చెప్పండి. గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర అఘనాశన వినాయక ఈశతనయ సర్వసిద్ధి ప్రదాయక ఏకదంత ఏకవదన తథా మూషిక వాహన కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం. అక్షతలు స్వామివారి మీద నమస్కారం చేయండి. లేచి నిలబడి ప్రదక్షిణాలు చేయాలి. అక్షం తెలుసుకొని లేచి నిలబడాడు ముగ్గురు.
తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. దివ్యమంత్రపుష్పాంజలిం సమర్పయామి. ముగ్గురు ప్రదక్షిణాలు చేయండి నిదానంగా. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిపా. పునః పూజాం కరిష్యే. చిత్రమాధ్యాదయామి చామరాభ్యాం విజయామి. నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి. సమస్త రాజోపచార దేవోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాం సమర్పయామి. పూజ ముగించిన తర్వాత మారు నివేదన అని మళ్ళీ నైవేద్యం పెడతాము. ఉండ్రాలు నివేదన చేయండి, ప్రోక్షణ చేయండి పుష్పంతో. నైవేద్యం ఓం భూర్భువస్సువః దేవసపితః ప్రసువ సత్యంత్వర్జేన పరిశంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహ. చేత్తో చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. అక్షతులు నీళ్లు వదిలేసేయండి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాం క్రియాదిషు న్యూనం సంపూర్ణతామ్యాది సద్యో వందేతమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అక్షతులు నీళ్లు వదిలేశారా? మీరు అందరూ ముగ్గురు చేతులు జోడించి నమస్కారం చేసుకొని ఇప్పుడు నేను చెప్పే శ్లోకం చెప్పండి. మనం పూజంతా ముగించిన తర్వాత వరసిద్ధి వినాయక స్వామి యొక్క వ్రతము పూర్తి అయిన తర్వాత వినాయక వ్రత కథను చెప్పుకుంటాం. దీనిని శమంతక ఉపాఖ్యానము అంటారు. ఈ కథంతా చదువుకోలేకపోయినా కానీ ఇప్పుడు చెప్పేటువంటి ఈ చిన్న శ్లోకమును చదువుకున్నా కానీ శమంతక ఉపాఖ్యానం అంతా చదువుకున్నటువంటి ఫలితము ఈశ్వరుడిస్తాడని చెప్తారు కనుక ఇప్పుడు నేను చెప్తాను, మీరు ఈ శ్లోకాన్ని చెప్పండి. సింహః ప్రసేనమవధీత్. సింహః ప్రసేనమవధీత్. సింహో జాంబవతా హతః సుకుమారకం ఆరోధీః తవ హ్యేషః శమంతకః. ఇది చదువుకున్నా కానీ నీలాపనిందలు చంద్రుని దర్శనము చూసినా కానీ దోషం జరగదు అని చెప్తారు. చివరిగా ఒక్క మాట. వినాయక చతుర్థి పర్వదినం సందర్భంగా అందరూ మట్టితో చేసినటువంటి వినాయకుడిని మాత్రమే పూజించాలి. ఈ సందర్భంగా డీజేలు సినిమా పాటలు లాంటివి కాకుండా భక్తిభావం వెల్లివిరిసేలా ఆ దేవాలయంలో ఏ విధంగా ఆచరిస్తామో అదే విధంగా వినాయక మండపంలో కూడా భక్తిభావంతో భక్తి గీతాలతో మేళ తాళాలతో సాంప్రదాయబద్ధంగా శాస్త్రానుగుణంగా ఈ వినాయక నవరాత్రి పర్వదినాలను జరుపుకుందాము. హిందూ ధర్మం ప్రేక్షకులకందరికీ మరొక్కసారి వరసిద్ధి వినాయక స్వామి చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు. లోకాః సమస్తాః సుఖినో